రాబోయే 2026వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తులా రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. 2025వ సంవత్సరంలో కష్ట నష్టాలు, పనులు డిలే అవ్వటం, ఉద్యోగాల్లో కోతపడడం, ఇబ్బందులు, ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు చూసామండి. మరి 2026వ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, అన్ని వర్గాల వారికి చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. చిత్త 3, 4, స్వాతి 4, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. చూడబోయే ముందు ఏంటంటే అసలు తులారాశి స్వభావం ఏంటయ్యా అని చూస్తే కనుక తులారాశి వారికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. వీరు సౌందర్యము అంటే సృజనాత్మకత, క్రియేటివిటీ, బ్యాలెన్స్ నేచర్ కలిగిన వారు. వీరేంటంటే న్యాయము, ప్రేమ, కళా ప్రాచుర్యం వీరి జీవన సూత్రాలను చెప్పవచ్చు. వీరికి ఏదైనా కాస్త నెగిటివిటీ ఉందా అంటే వీరు నిర్ణయం తీసుకోవడంలో కాస్త ఆలస్యం వహిస్తూ ఉంటారండి. ఇదే వీరి యొక్క బలహీనత అని చెప్పవచ్చు, అంతకంటే ఇంకేమీ లేదు. ఏది ఏమైనా 2026వ సంవత్సరంలో వీరి జీవితం ఒక మార్పు దిశలో సాగబోతుంది. చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఏంటి జరుగుతుందో చూస్తే ముఖ్యంగా సమతౌల్యం అంటే నిలకడ కాదు అండి, మార్పులోని శాంతి అని ఈ సంవత్సరం వీరికి అర్థమవుతుంది. సో నేర్చుకుంటారు కూడా. బ్యాలెన్స్డ్గా ఉండాలి, పేషెన్స్గా ఉండాలనేది ఈ సంవత్సరం వీరికి నేర్పించబోతుంది అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని మలచబోతున్నాయండి. మీ యొక్క ఆలోచనలు, మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో చేంజెస్ అనేది వాటికి హ్యాపీ కావాలని దారితీస్తాయి. శుక్రుడు మీ యొక్క జీవితంలో కొత్త రంగులు నింపుతారు. ఆ తీర్మానాలను కూడా మీరు చేసే తీర్మానాలు అందంగా ఉంచబోతున్నాడు. శుక్రుడు అంటేనే అందం అండి. సో అందంగా మలచబోతున్నాడు. పరిణామం లేకుండా పరిపూర్ణత ఎలాగైతే సాధ్యం కాదో, మార్పు భయంకరంగా అనిపించినా అదే నిజమైన సమతుల్యం. మరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. శనిదేవుడు మీకు 6వ స్థానంలో స్థిరంగా ఉంటాడు మీనరాశిలో. ఇది అద్భుతమైన స్థానం అండి. 6వ స్థానం అంటే ఉపచయ స్థానం కూడా. 6లో శని కానీ రాహును కానీ ఉంటే కర్మస్థానంలో చాలా అద్భుతంగా రాణిస్తాడు. మరి తులారాశి వారికి శనిశ్చరుడు యోగ కారకుడు మాత్రమే కాదు, రాజయోగ కారకుడు కూడా. ముఖ్యంగా ఏంటంటే శత్రువులపై విజయము, మీ అపోనెంట్స్ మీద విజయం చేకూరుస్తాడు. చేసే విధి, చేసే కర్మలో శక్తిని పెంచే గ్రహము ఈ యొక్క శనిశ్చరుడు అని చెప్పాలి. అందుకనే సూక్తి ఏంటయ్యానంటే నిరంతరం కృషి చేసేవారిని కాలమే గౌరవిస్తుందండి.